డబ్బులు వస్తాయంటే ఎవరైనా వద్దంటారా? కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నా వద్దు అంటున్నారు. ఎందుకంటే ఈగో, వాళ్ళకి ఒంటి నిండా ఈగో, ఇంటి నిండా ఈగో. మరి ఆ ఈగో ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను అండ్ టీమ్. గిర్రున తిప్పి తలకాయ గిర్రున తిరుగుతుంది. ఇంత శాఖ వెంట పెట్టుకరా పోవే. కూసో తెస్తా. A few moments later. ఏంది నేను చెప్పి కాపీ తీసుకురామని అర్ధగంట సేపే, ఇది ఇంకా వస్తలేదు. ఈ రాధాకృష్ణ పెన్లం సత్యభామకు ఇంత కూడా భయం లేదు. వసే సత్యభామ, బామా ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నీకు కాపీ తీసుకురామని ఎంతసేపు అయింది? అర్ధగంట సేపు అవుతుంది, ఇంకా తేలేదేంది? అది ఏంది తెచ్చి అర్ధగంట పైన అయింది. అరే తీసుకొచ్చి వెనక పెడితే నాకెటే తెలుస్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీరే కదండి తల తిరుగుతుంది అని అన్నారు, వెనకకు తిరిగినప్పుడు తీసుకుంటారా అని అడబెట్టేసిన. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. దీనాస ఉండిదే వెనకడికి మరియ పాలు తీసుకురమ్మంటే బరకింద మంట పెట్టిందంట. అబ్బో మరి పోయి ఆ బర కిందనే తాగకపోయినావు, ఈడికెందుకు వచ్చినావో? అంతేగా ఏంటి పంచులు బాగా చేస్తున్నావు? ఈ పంచింగ్ బ్యాగ్కే పంచులా? నువ్వు నన్ను కొట్టనికి లేస్తావా? అసలు నీకు కాఫీ తెచ్చుడే ఎక్కువ. అరే ఏమైంది? కొంచెం అయితే నోట్లో పోసుకుంటుంది, నీళ్ళపాలు చేస్తావేంటి? అబ్బో పోనిమని గ్యాస్ అయిపోతే ఎండకు పోయి బండగాలినాక గిన్నె పెట్టి గిన్నె గాలినాక పాలు పోసి కాఫీ కలుపుకొచ్చి నీకిస్తే నన్నే చూసి అయ్యో గింతసేపు అయిందా వెనక పెట్టినవా అని అంటున్నావు. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. అమ్మో ఈ రాధాకృష్ణ పెండ్లానికి పొగరు ఎక్కువే. మనది ఏమనుకుంటున్నావు? నాకు ముందుకే ఈగో హట్ అయింది, మాది ముందుకే ఈగో ఫ్యామిలీ. అంతేగా నీ నోట్లో నోరు పెట్టినా చూడు, నాది బుద్ధి తక్కువ. నీతో సంసారం చేసకంటే అట్లా పోయింది నయ్యం. పోయింతసేపు బయటికి పోయి ఎక్కడన్నా పోయి తిరిగి వస్తానే. పో 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 జల్దీ పో, ఆడ ఇంకే నోట్లో పెట్టొస్తావు పో. వాడే ఉద్దేశంతో అన్నాడు. అవును గాని నా కోడలు ఇంకా లేవలేదు. ఏమే కోడలు పిల్ల? అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వచ్చినట్టుంది. సరిపోయిందా సరసాలు? దీని కంట్ల కారం కొట్ట మోగుతో సంసారం చేయనియదు, సరదాగా ఆడుకోనియదు. ఎక్కడ నుండి తగిలిందా చెత్త కుప్పల చెత్తలాగా. ఈ నేల నుంచి చేస్తున్న సంసారం పిల్లలేదు జల్లలేదు, ఆ బట్టలన్నీ అడున్నాయి, ఇంత పిండే రాదు. ఇప్పుడు నీకేం కావాలత్తమ్మా? నీ బట్టలు పిండేయాలి అంతేగా? అంతే. పిండి కొంచెమే ఉంది, పిండి వేసే సరిపోదా? అగో సోకుల ముత్తి వచ్చి నా పక్కకు కూర్చున్నావు, బట్టలు పిండేయమన్నా కదా. వేసేది అత్తమ్మా, పిండి వేసేసి వచ్చిన. అగో వాషింగ్ మిషన్ అన్న అర్ధగంట అవుతుంది, చేయితోడు విండినా గంట అవుతుంది. అంత జల్ది ఎట్లా విండినవే? కొత్త మిషన్ గిట్లా వచ్చిందా ఇంట్లో? నేను చూసి వస్తా. నాకు సే ముద్రష్టపు దానా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు బట్టలు పిండి ఆరేయమన్ననే, పిండి గాలబట్టి వచ్చినవేందే? నువ్వేగా అత్తమ్మా పిండే అన్నావు, అందుకే బట్టల మీద పిండేసి వచ్చిన. అమ్మ బాబాయ్, బట్టలు పిండేయి అంటే పిండి ఆరబెట్టుమని. ఓహో అట్లనా? నాకు తెలియదు అత్తమ్మ, నాకు పిండ రాదు. అట్లుంటది మనతోని. ఎందుకు రాదు? రాదు, నువ్వు చూపి. రాదు దా చూపిస్తుందా? ఎంత పిండి వేసింది. ఇగో ఇట్లా నలిసి ఇట్లా విండి అట్లా ఆరేయాలనే. ఆహా అవో గదొక్కటి, ఒక్క బ్రష్ కొట్టు. నేను తల్లి చూడలే నేను. ఇగో ఇట్లా విండి ఇట్లా ఆరేయి. అదే అత్తమ్మ, ఇది నేను చూడలేదు. అయ్యో అయ్యో గిదొక్కటి విండవా? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది.
ఇవన్నీ ఇట్లా తీసి ఇట్లా విండి ఇట్లా ఆరయ్యే. అత్తమ్మ నేను నిజంగా చూడలేదు అత్తమ్మ. అరే ఏంట్రా ఇది? ఆయన పర్లేదు అత్తమ్మ, ఇంత నీ బట్టలు నీ వెండుతా, నువ్వు జర కూసోపో. అలా ఏడున్నాయి? అత్తమ్మ బట్టలు ఏం లేవు కదా, ఉండే అన్ని నాతో విండిచ్చిన కళ్ళు ఏడుంటాయి. ఈ సెకలే వద్దనేది. అయితే బకెట్ల కడిగి పక్కన పెట్టానా? మొత్తానికి నాతోటే పని చేపించినావు కదా. అత్తమ్మ నీతో పని చేపిస్తానా? పోయి కూసోపో, నువ్వు పోయి బకెట్ల కడిగి తీసుకొచ్చి పెడతా కానీ పో. అయిపోయి సంగతి ఇప్పుడు కాదు, ఈ ముసలోడు ఏడసొచ్చిండు. ఆ ముసలోని తీసుకొచ్చినాక నీ పని చెప్తా. అత్త దొరికిందే ఛాన్స్ అని కొడుతున్నావు, చూసుకో. నేనెంత ఎదవనో నాకే తెలియదు. చూసారా ఎంత తెలివితోటి దాంతో బట్టలన్నీ ఉతికిచ్చినా అసలే ఎవరికి చెప్తుంది పని? నాకు అసలే ఈగో ఎక్కువ. ఏ ఫ్యామిలీలో నుంచి వచ్చినా ఈగో ఫ్యామిలీలో నుంచి. పచ్చకామరుల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అధ్యక్ష. అట్లుంటారు నాతో పెట్టుకుంటే. ఏమే ఫ్యాన్ గాలాడతలేదు? ఏం ఆడతలేదు. ఫ్యాన్ ఆడదే. ఏహే, నువ్వు ఆ ప్రొడ్యూసర్ సార్ ఇద్దరు కలిసి పాటలు పెట్టుకొని ఆడండి, అప్పుడు మంచిగా వస్తుంది గాలి. వస్తే నేను అనేది ఫ్యాన్ వేయమని చెప్పింది. ఫ్యాన్ ఏంది వేసేది? అది ఆడదో మొగదో నీకు తెలుసా? అరే ఏంట్రా ఇది? ఓకే దీన్ని ఫ్యాన్ ఎట్లా నేర్పిస్తా దీంతోటి కానీ. వస్తే అక్కడ స్విచ్ అయ్యే. నేను అయ్యాను పా. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. వస్తే బంగారం. ఏపా వస్తే కొండ. ఏపా వస్తే కొండ. నేను అయ్యాను పో. అరే బంగారు కొండలే నువ్వు. బంగారం కదా, నా వజ్రం కదా. అయ్యే చూసావా నీతో ఫ్యాన్ ఎట్లా వేయించాను? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సచ్చినోడా, నాతోటే ప్యాన్ వేయిస్తావా నువ్వు? తోట ప్యాన్ వేయిస్తా. నీ సంగతి నేను చూడను అనుకుంటున్నావా? బెడ్రూమ్లోకి రారా నా కొడక, రాత్రికి చెప్తాను. నా మీద ఇంకొకసారి ఇలాంటి కుళ్ళు జోకులు వేసిన అనుకో నరుకుతా. వస్తే నా నోట్ల నుంచి ఒక మాట కూడా రానియట్లే కదనే. చూసావా ఎంతకైనా కానీ నేను ఫ్యాన్ వేయించాను మొత్తానికి అయితే నా పెళ్ళంతో. అది నా ఈగో. అరే రోహన్ పని తక్కువ సోకులు ఎక్కువ వీడికి. అమ్మా నాన్న ఎక్కడ చచ్చిరే? ఏందిరా కొడుక అట్లా మొత్తుకుంటుండే? ఏంది గాడిది మొత్తుకున్నట్టు? ఏమైందిరా? హే ఏం కాలేదే. ఆ రోహన్ గారు చూడు, అతనికి పని తక్కువ సోకులు ఎక్కువనికి. ఎదవ బావాడు ఒక పని సరిగా చేస్తలేడు. ఏంరా ఇది ఎక్కడ పోయింది కోడలు? అది పోయింది లేదో. కాఫీ తీసుకో. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న ఏందత్తమ్మా ఏదో అంటున్నావు? ఆడు పని చేస్తలేడంట. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నేనెందుకు చేయాలి? నీకెట్లా వచ్చినావు? నేను అట్లనే వచ్చిన ఇంటికి. నిన్ను చేయమని చెప్పలే, ఆ, నువ్వు చేసే పనులకే వాడిని పెట్టినా. నీకెంత ఉందో నాకు అంతే ఉంది. అయిపోయి ఏం చేస్తున్నారా నువ్వు? ఆడ న్యూస్ పేపర్ తీసుకురా, పేపర్ చదవాలి. అరే పొద్దున కదరా కాఫీ పడ్డది, ఆడ తీయాలని తెలియదా? అరే కరెంట్ బిల్ ఎక్కువ ఫ్యాన్ బంద్ చేయరా. అరే నేను ఆ రోజు చెప్పినా కదరా బట్టలు ఆరేమని. ఎన్నిసార్లు చెప్పిన నేనేంద్ర పని ఊకుకి ఇగో కానీ వాళ్ళ ఎంబడి పడుతుంటావు. అయ్యో వీళ్ళ ఇంట్లో పనులు చేసి 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 నేను వండుకునే కాదు, నా ఇంటికెళ్ళి కూడా వండబెట్టుకున్నా. అమ్మ బాబాయ్, ప్లాటినం లాగా ఉండేటోండి సార్, నన్ను ప్లాస్టిక్ డబ్బా కానీ చేసి పెట్టుకురు. ఊకేనే ఇట్లా లేను సార్, నేను పిహెచ్డి చేసిన, నేను నన్ను పలిగిపోయిన పాలపాడి కానీ చేసి పెట్టుకురు నన్ను. వీళ్ళ ఇంట్లో పనులు చేసే బదులు పార్కులో కూడా పల్లీలు అమ్ముకుంది నయం. ఏదో ఒకటి చేసి వీళ్ళ ఇంట్లోకి తప్పించుకోవాలి. ఐడియా. వానికి ఫిట్స్ వచ్చినట్టు తాళం చేతులు పెట్టుకో. ఊరుకు నేను పెట్టాలా? ఊరికే నేను పెట్టాలా? ఊరికే సస్తాడు. నేను పెట్టాలా? నాకు ఈగో ఎక్కువ, ముందుకే మనది ఈగో ఫ్యామిలీ. నేను పెట్టా.
ఏయ్ నువ్వు పెట్టిపోవే. నీకెంత ఉందో నాకు అంతే ఉంది. నేను పెట్ట అరే నీవన్న పెట్టిపోరా వానికి. నాయనా నువ్వు ఇంటి పెద్దోడివే, నువ్వు పెడితేనే బాగుంటుంది. అంతేగా అంతేగా. అబ్బా నన్ను అడుగు మట్టేసిందిరా, నేను ఏడ పెడదురా, నాకు పెట్టుకోనికనే శాతలు అవుతాడు, నేను లేపలేనురా. అమ్మమ్మమ్మమ్మో, ఒక మనిషి పానం పోతుందన్న కూడా ఇలా దేక్తలే. వీళ్ళు ఈగోలు ఎట్లున్నాయంటే అటు పిహెచ్డి అని సైకాలజీ అని ఇస్తారాకు పడతాడు పక్కకు పెడతారు. అమ్మో అమ్మో ఈయనకి వాయి లేవలే ఏం లేవలేదురా, యాక్షన్ చేసి పని చేయవలసి వస్తుందని. వీళ్ళ ఈగో ఎట్లుంటుంది అంటే తినడానికి మెతుకులేదు కానీ నాకు ముమెతుకని కావాలి అన్నట్టే ఉందంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ ఈగోల ఫ్యామిలీలో నేను బతకలేనమ్మా తల్లి. పో నీకంటే మంచోళ్ళు వస్తారు. మిగిలిన పని అంతా మా అత్తయ్య చేస్తుంది. రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, ఎవరండి? మీ నాన్నగారు రిటైర్డ్ అయ్యారు కదా, ఆ రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయండి. రాధాకృష్ణ? ఇగో రాధాకృష్ణ గారు. అయ్యో కృష్ణుడికి అడగండి రాధాని. మరి కాదండి రాధాకృష్ణ గారు ఇక్కడేనా ఉండేది? అదేనండి కృష్ణుని అడగండి అంటున్నా. కృష్ణ అంతా ఎక్కడ ఫ్యామిలీ రా నాయన. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇది మీ నాన్నగారు ఇగో రాధాకృష్ణ గారు ఉన్నారా? నాయనా ఎవరు వచ్చారే? పోస్ట్ ఆఫీస్ అంట. ఏందిరా నాయనా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిర్రు. ఇంటరా? నేను ఇంటర్ ఎప్పుడో చదువుకున్నా, ఇప్పుడే కడిదిరా నాకు ఇంటరు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సార్ మీకు రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయండి, మీరు ఒక సంతకం పెడితే ఆ డబ్బులు ఇచ్చేస్తాం. ఏ ఇంటర్ ఎప్పుడో చదువుకున్నారా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వద్దు నేను? ఇది ఇంటర్మీడియట్ కాదు, మీ రిటైర్మెంట్ డబ్బులు. ఓహో ఎంటర్టైన్మెంటా? ఇది మొత్తం ఈగో ఫ్యామిలీ నాయన. ఇటుకెళ్ళి నీకు ఏడ దొరకదు ఈగో తప్పితే. పొయ్యి దబ్బిడి కామెడీ షో ఉంది, దానిలో మాత్రమే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. నీవు ఎంటర్టైన్మెంట్ కావాలంటే షోకి మాత్రమే పోలే, దబ్బిడి షోకి ఇటుకెళ్ళి ఏడ దొరకదు పో. నేను దాన్ని సబ్స్క్రైబ్ చేసినా చూస్తూనే ఉన్నా, మీకు వచ్చింది రిటైర్మెంట్ డబ్బులు. అరే ఆ షోకు రా, ఎందుకట్టా చేస్తావు? ముసలోడా నీకైతే సోకులు ఎక్కువ. ఎవడన్నా చూడంగానే షోల మిషన్ తీసి కింద వాడేస్తావు. ఏం మాయ రోగం రా? మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దామన్నాడంట. అవి పెట్టుకుంటే ఏంది కో, ఇవి పెట్టుకుంటే నీకు వినిపిస్తుంది. ఏంది కొట్టి కొట్టి చంపుతున్నావు? పైసలు వచ్చాయంట, రిటైర్మెంట్ పైసలు వచ్చినాయంట, సంతకం పెట్టు తీసుకొని పోదాం. రిటైర్మెంట్ పైసలు వచ్చినాయా? అవునయ్యా, రిటైర్మెంట్ పైసలు వచ్చినాయని పైసల కోసం నన్ను కొడతావా? నేను కనుక్కున్న నా కొడుకు ముందలా, నేను తెచ్చుకున్న నా పెండ్లానివి, నేను కొనుక్కొచ్చుకున్న నా కోడలు, ఈ బోహిడీకగాడు ఎక్కడి నుంచో వచ్చిండు, వాని ముందల నన్ను కొడతావా నువ్వు? ఏదిరా బాబుజీ ఇదే? నీ అవ్వాయి రాధాకృష్ణ అంటే ఏమనుకున్నావు? ఒంటి నిండా ఈగోనే, ఇంటి నిండా ఈగోనే. ఇంతమంది ముందర నన్ను కొడతావు పైసల కోసం? నీ అవ్వ నేను సంతకం పెట్టను, నాకు చెప్పొద్దు ఈ 50 లక్షల. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను పూతి మీద మీసమన్నా ఉందా లేదా? వద్దు, దా సంతకం పెట్టు. నాకు ఈగో అట్టయింది, నేను పెట్టాను. అగో నాయనా ఎట్లనే కూడా బ్రో మనకెందుకు బ్రో గొడవలు? నేను ఫస్టే చెప్పిననే ఈగోలు జర పక్క ఆ సంతకం పెట్టిన ఎందుకు కొడతావే మరి? ఈగో అనేది పక్కకు పెట్టి సంతకం పెట్టినాక చేయొచ్చు కదనే. అదేదో ముందుగా తొందరగా ముసలి ఎందుకు కొట్టినావు? ముక్కు మీద గుద్దితే 3 జొర్ల బ్లడ్ బయటకు వచ్చాను. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? దా ఇద్దరం కలిసి తీసుకొద్దాం. దా బాబు ఎవరు లేరా డబ్బులు తీసుకోవడానికి? అరే నాయనా ఒకటి చెప్పేది నిన్ను. మా ఇంట్లో పెద్ద పండు ముసలిది, డబ్బులు ఎట్లా అమ్ముకున్నా బాను, ఆమెతోనే సంతకం చేయించుకొని వస్తా. ఆమె ఈమె కడితే రాదు, నీ ఇష్టం అయితే ఆఫీస్కి వచ్చి తీసుకో, లేకపోతే లేదు. చూసారే కదా, నా ఇంటి నిండే ఈగో, నా ఒంటి నిండే ఈగో. అసలు ఈగో ఫ్యామిలీ అండి మాది. చూస్తూనే ఉన్నారు కదా. అబ్బా ఈగో ఉంటే మాత్రము నిజంగా ఏది నోట్లకు రాదండి. అందుకే చెప్తున్నాను, మా నాయన దగ్గర కాలు పట్టుకొని 50 లక్షలు కనీసం ఒక 30 లక్షలని తీసుకొచ్చుకుంటా.
ఏంటి ఏం చెప్పారా? నేను చెప్పను, ఎందుకు? నాకు ఈగో ఉంది. అరే చెప్పు మనవరాలా, ఏందన్నా ఒకటి చెప్పు. మీ ఫ్యామిలీ అంతా ఈగో ఉన్నప్పుడు నాకు ఈగో ఉంది. ఏ జీవన్ గారు మీరు చెప్పండి మరి. నాకైతే ఈగో లేదు, నాకు మీ అందరి మీద ప్రేమ ఉంది. ఓ గుండెలు పిండేశారు సార్. ఎంత పెద్ద ఈగోనైనా చిన్న ప్రేమతో జయించవచ్చు. ఎస్, చూసా పాపం మనోడు కింద పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా కూడా ఈగోతోని ప్రాణం మీదకి వస్తుంది. అదే చిన్న ప్రేమ ఉంటే బతుకుతాడు కదా. సో ఎనీవే లైన్ బాగుంది క్రాంతి అండ్ భవానీ గారు, లైన్ బాగుంది. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సూపర్, చాలా బాగుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒక చిన్న అదేంటంటే ఎక్కువ లెంత్ ఎక్కువైంది బాగా. సో అంత లెంత్ తీసుకోద్దు. అంటే మీరు చెప్పేదాన్ని ఫటా చెప్పారనుక అరే ఇంకా కొంచెం ఉంటే బాగుండు అన్నట్టుగా ఉండాలి. బట్ అది మనకు లెంత్ సరిపోయే విధంగా కూడా ఉండాలి. సో అదొక్కటి చూసుకోండి. బట్ చాలా బాగుంది. సో ఇలా ఆ లెంత్ కొంచెం కట్ చేసుకొని అలాంటివి కొంచెం కట్ చేసుకొని ఇట్లా నీట్గా ఉండేటట్టు చేస్తే సూపర్. సో ఎనీవే బాగుంది. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను. థ్యాంక్ యూ.